ఉపాధి హామీ పరిరక్షణ పేరిట కరువు పని బాటపట్టి ఊరూర తిరుగుకుంటా పోరుబాట సాగిస్తున్నది ఏపీ చెయ్యిపాటి పెబ్బ షర్మిలక్క. చానొద్దులైతాంది సెంటర్ సర్కార్ మీద అక్క జంగుసార నూదుకుంటా ఈ యాత్ర చెయ్యబట్టి. కానీ దినామైతే కనబడతలేదు. యాత్ర శాలైన కొత్తలా చెప్పుకున్నాం మన జోర్దార్ల. నెత్తికి తువాలు చుట్టి కరువు పని చేసిన ముచ్చట. మళ్ళా ఇన్నొద్దులకు అనకపల్లి జిల్లా నకపల్లి మండలం వెదురుపాలెం ఊళ్ళే ఇగో ఇట్లా కనబడ్డదక్క. పాండ్రి అట్లా పోయి అడుచుకొనొద్దాం. సేమ్ టు సేమ్ మళ్ళా గదే సీను. ఏసీ కార్లకెచ్చి దిగిందక్క. ఎనక మైకుల్లా చేయిపాటి పాటలు, షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలని కార్యకర్తల నినాదాలు. కారు దిగుడు ఆలస్యం, పలకరింపులైనాక కరువు పని కాడ పలుగు పట్టి మట్టి దవ్వింది షర్మిలక్క. అగో ఎర్రటెండల నెత్తికి సుట్టబట్ట జూతం చుట్టుకోకుండా ఎంత తిప్పల పడుతున్నది చూడుండ్రి. పాపం ఆన్యవలో తువాల పట్టుకొని రెడీగా ఉన్నాడు కదా. ఓ అన్న అట్లా అట్టిగా చూత్తవేందే? ఎర్రటెండల అక్క గంత కట్టబడుతుంటే ఓ అక్క పొక్కిలి వేసింది చాలు గాని సుట్టబట్ట చుట్టుకోజేరా. అసలే ఏపీలో చేయిపాటికి ఒక్కగానొక్క దిక్కు నువ్వు. గట్ల కట్టుకున్నావు మంచిగున్నదక్క. ఇక చెయ్యి పొక్కిలు ఎంత ఎత్తవో. సెంటర్ సర్కార్ వాళ్ళు దిగచ్చదాక తవ్వుకుంటావో ఏమైతుంది అయింది గాని. అగో ఏందక్కో తట్టగూడ మోయబడితివి. దించు దించు. పైనున్న రాజన్న నిన్నట్ల చూస్తే తట్టుకుంటాడా? ఎంత రాజన్న టైంలో శాలైన పథకమైనా నువ్వు ఇట్లా ఎర్రటెండల గంత తిప్పల వడుడు చూత్తంటే పానం ధరిత్తలేదు. చూత్తండ్రా అనుల్లా ఏపీలా పత్తకు లేకుండా పోయిన చేయిపాటికి ఎలుగు తెచ్చేతందుకు ఎంత తిప్పల పడుతున్నదో షర్మిలక్క. ఉపాధి హామీ పరిరక్షణ పేరు మీద సెంటర్ సర్కారు మీద అక్క కొట్లాట చెయ్యబట్టి షానొద్దులైతాంది. ఇగియ్యాల అదే కార్యంలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం వెదురుపాలెం ఊళ్ళే ఇగో ఇట్లా కరువు పని చేసుకుంటా కనబడ్డది అక్క. కరువు పనికచ్చి అమ్మలక్కలతోటి ముచ్చట్లు సుతం పెట్టింది. ఇగేమన్నదో ఇనుండ్రి. 20 సంవత్సరాలు అయింది మొదలై. కానీ ఈ పథకము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి గ్రామాలలో పని ఉండాలి, పని కల్పించాలి, పని లేక వలసలు వెళ్ళిపోతున్నారు, భార్య బిడ్డల్ని వదిలి వెళ్లే పరిస్థితి ఉండకూడదు, ఉపాధినివ్వాలి, దాని ద్వారా నిరుద్యోగమైన వలసలైన తగ్గించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన అగో అసొంటి పథకాన్ని సెంటర్ సర్కారోళ్ళు పేరు మార్చి కొత్త రూల్స్ పెట్టి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారట. అగో అట్లా అనుకుంటా మస్తు గరానికి వచ్చింది అక్క. పేదలకు వరమసొంటి పథకాన్ని పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరింది సెంటరోళ్లను. ఇక అంతల్నే ఆడున్న కొందరు న్యాయం పూడి ఏదులపాలెం మీదుగా ఆర్టీసీ బస్సులు ఆగుతలేవని అక్క దృష్టికి తెస్తే ఎమ్మటే ఆర్టీసీ అధికారులకు ఫోన్ కొట్టి బస్సులు ఆపాలని కోరింది. మొత్తానికి ఇగో ఇట్లా గీ తీరంగా ఏపీల చేయిపాటికి జీవం పోయాలని కొద్దిగా దండలాడతలేదు పాపం షర్మిలక్క. గాని చూడాల మరి ఏమైతుందో. ఆడే కాలు ఆడకమానది, పాడే నోరు పాడక ఉండదన్నట్టు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పెద్ద పదవులున్నా వ్యవసాయ పనులు సంబరంగా చేసుకుంటారు కొందరు. రాజకీయంలోనైతే అసొంటి లీడర్లు దేశం మొత్తం కానొస్తుంటారు. అందులో ఓట్ల కోసం షేన్లు శెలకల పొంటి తిరిగే లీడర్లు కొందరైతే నిజంగానే సొంత వ్యవసాయ పనులు చేసుకుంటా కనబడేటి లీడర్లు ఇంకొందరు. అందులో రెండో రకం లీడరు గీనే. ఆయన ఎవలు ఏం చేసిండు వార్తలకు పోయి పురాగార్చుకుందాం పాండ్రి. అగో ఎవలు లాయినే పల్లి చెట్లు పొతంగా విక్తున్నాడు కదా. ఏమో లీడర్ అన్నారు, సొంత వ్యవసాయం అన్నారు. ఈడ చూస్తీనెవలో మామూలు రైతు అన్నట్టున్నాడు అని అనుకుంటాండ్రు కదా. వేముల వీరేశమన్నా జర్రసేపు పీకుడాపి ఒక్కసారి అంచనా నడుము ఎత్తి చూడే. చూసిండ్రు కదా ఎమ్మెల్యే వీరేశమన్నేనుల్లా. అగో సారుకి ఈ పనులు కూడా వచ్చా అంటారా? చిట్ట సీమ అంట చూసినోళ్ళు అయితే అట్లనే అనుకుంటారు గాని వీరేశమన్న గురించి పూరాగా తెలిసినోళ్ళకైతే తెలుసు అన్నకు వ్యవసాయం అంటే ఎంత పాయరం అనేటిది. ప్రజల నడుమ మైకుల ముంగటనే కాదు రాజకీయంలో ఎంత బిజీగా ఉన్నా టైం దొరికితే తన లోపటున్న రైతును బయటికి తీస్తాడు ఎమ్మెల్యే సారు. అట్లా కనబడే వేరుశనగ తోటంతా సారుదేనట. పంట కోతకొచ్చుట్ల కూలీలను పెట్టి పీకిచ్చిండు. అట్లనే సారు సుతం మునుం బట్టి చెట్లు పీకిండు. తొల్త ఎమ్మెల్యే సారు నిట్ల చూసినోళ్ళంతా కొద్ది పరిశాన్ అవ్వుడు కాదు, కూలీలతోటి సమానంగా చేసిండు పని. సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితాంది ఇప్పుడు ఈ వీడియో. ఏ లెవెల్లున్నా పుట్టిన గడ్డను నమ్ముకున్న వృత్తిని మరవద్దనే సామెతకు వీరేశమన్న నిలువెత్తు సాక్ష్యమని కామెంట్లు రాస్తున్నారు. ఏదేమైనా ఐశ్వర్యం ఉంటది పోతది, కానీ మట్టితోటున్న అనుబంధం శాశ్వతముల్లా. ఏమంటారు? ఈ భూమి మీద కొలువు చేసే ఎవ్వరికైనా ఆరోగ్యం బాగలేకపోతే సెలవు తీసుకునే హక్కు ఉంటది. కంపెనీలు సంస్థలు రూల్స్ను బట్టి ఎన్ని రోజులు సెలవులు ఇచ్చుడు, ఎన్ని రోజులు జీతం ఇచ్చుడు అనేది చూసుకుంటాయి.
అది అంతటా నడిచే ముచ్చటనే గాని వరంగల్ దిక్కు అంగన్వాడీల కొలువు చేసే పెద్ద ఆఫీసర్ల ముచ్చట అలాగున్నది. సెలవు కార్మికుల హక్కు కాదన్నట్టే ఎంత ఆగం పనిచేసిన రోజుడుండ్రి. కొలువన్నారు గీ అక్కయ్యవలో దావకాన్లా సెలైన్ బుడ్డి ఎక్కించుకుంటాందని అనుకుంటే తప్పుల కాలేసినట్టే అయితదొల్లా. ఇది దావకాన కాదొల్లు, సంటి పిల్లలు చదువుకునేటి అంగన్వాడి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు చంద్రగిరి తండాలున్న అంగన్వాడీ సెంటర్ల ఆయా కొలువు చేస్తున్న గీ బానో తనురాదక్కకు పానం మంచిగా లేదట. శాత కాకుంటయింది. సెలవు కావాలే మేడం అని పెద్ద మేడాలని అడిగితే ఇచ్చేదే లేదని తలకాయ అడ్డం ఊపిండ్రట. తప్పకుండా రావాలని ఆడరేసేటాలకు తిప్పలు పడుకుంటా కొలువుకొచ్చింది. కాని ఆడ పనిచేసేటాలకు పానం సత్కిల పడ్డది. మొత్తానికే లేవకుంటైంది. ఇక ఎంబటి ఆసుంట డాక్టర్లకు ఫోన్ కొడితే ఈ అనురాధక్కున్న అంగన్వాడీలకే వచ్చి సూదులెక్కించిండ్రు. ఇప్పటికైతే ఆమె పానం జరంత నిమ్మలంగానే ఉందట. కాని టీచర్ది సూపర్వైజర్లది ఏం పద్ధతి చెప్పుండ్రి. ఇంతనన్న కనికరం లేకుంటే ఎట్లా? మరి వాళ్ళు దినాం తప్పియకుంటేనే కొలువుకు పోతున్నారా? ఫీల్డ్ విజిట్ పేర్ల మీద డుమ్మా కొట్టకుంటేనే ఉంటున్నారా అని గరమైతున్నారు అటు దిక్కు పబ్లిక్. నామకే వాస్తు డ్యూటీలు చేసే సూపర్వైజర్ల మీద, సెలవులియకుండా తిప్పలు పెట్టిన టీచర్ అమ్మ మీద చర్యలు తీసుకోవాలని ఒక్క తిరగాడుగా పట్టిండ్రు గీ అక్క గోస చూసిన జనాలు. ఏ మాట కామాటనే గాని పానం బాగా లేకున్నా కొలువు చేసేటందుకొచ్చిన అనురాధక్కనైతే తారీఫ్ చేయాల్సిందే పోన్రి. కొందరుంటారోల్లా ఆళ్లకు సంబంధం లేకపోయినా గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేస్తుంటారు. సంబంధం లేకపోయినా సాటి మనిషికి మై హూనా అన్నట్టే ఆసరైతుంటారు. ఈ ఎండాకాలంలోనైతే చలివేంద్రాలు పెట్టి బయట తిరిగేటి జనాలకు దాహం తీరుస్తుంటారు. అడవుల పొంటి నీళ్ల వసతి ఏర్పాటు చేసి మూగజీవుల పాలిట దేవుళ్ళైతుంటారు. అట్లనే గీడో కన్న ఏం చేసిండో చూస్తే శబాష్ అంటారు పక్క. అగో ఎవలల్లా ఈ పెద్దాయన స్కూటీ మీద నీళ్ల బకెట్ పెట్టుకొనొచ్చి మరి చెట్లకు నీళ్లు పోస్తున్నాడు కదా. మున్సిపాలిటీలో కొలువు చేస్తున్నాడో లేక సర్కార్ తరపున మనిషో అనుకునేరు. కామన్ మ్యానేనొల్లా ఈ కాక, కాని మనసున్న కామన్ మ్యాను. అందుకే దినం పొద్దుగాల స్కూటీ మీద బకెట్ల నీళ్లు తెచ్చుకుంటా పట్నంలో బాటకు నడుమిట్ల నాటిన చెట్ల దాహార్తి తీరుస్తున్నాడు. పెద్దాయనది ఎంత మంచి మనసో గదనొల్లా. ఇంటి చుట్టూ నాటిన చెట్లకు నీళ్లు పోసినామంటే అది మన స్వార్థం, దానికో లెక్కున్నది. కాని బాటపోంటి నాటిన చెట్లకు నీళ్లు పోసుడంటే నిస్వార్థంగా చేస్తున్నట్టే లెక్క. ఆయన చేస్తున్న దాంట్లో ఎంత అర్థం పరమార్థం ఉన్నది చూడుండ్రి. ఎక్కడ జరిగిందో తెలియదు గాని సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయితాంది. మంచి పని చేస్తున్నాడు, ఈయనను చూసి చాలా మంది నేర్చుకోవాలని కొందరు కామెంట్లు పెడుతుంటే, లే రాంగ్ రూట్లో వచ్చిండు, యాక్సిడెంట్లు అయితే అని ఇంకొందరు అంటున్నారు. మరిగా మన జోర్దార్ వార్తలు చూస్తున్నా మీరేమంటారోల్లా పబ్లిక్? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఎవర్రా? ఎవరి ఇటు మొక్కను రావద్దు, మా ఇంటి మొక్కన ఏమో ఎవరిని నమ్మద్దు. ఆయనతో నమ్మించి ఇటు మొక్కను వచ్చి కంటి కవ్వు పడకుండా పట్టుకొని పోతే ఎట్లా? అడే ఈయనింట్లున్నాయి లొట్ట పీస్ అని ఎవడో వచ్చి ఈయనింట్లున్నే పట్టుకొని పోతున్నాడట. ఓ ముసలనా, ఇంటి ముంగట అంతలా కట్టెలు పట్టుకొని కావలి కూర్చోవాల్సిన అవసరం ఏమున్నదే? అబ్బర కొడుకు, దీనికి మాత్రం అసలు ముచ్చటే చెప్పద్దు నాయను. అసలుకే ఇది పరికంప నూరిది. ముచ్చట తెలిసిందనుకో బకెట్ల కదా కంకర్రాలు లేచి లొడగర అన్నట్టు ఊపి ఊరంతా సాటింపు చేస్తుంది దీన్ని నోట్ల మనుగోట. ఏం లేదు పిల్ల, ఇంట్లో కుక్కో నక్కో చూస్తుందని కట్టె పట్టుకొని కావాలి కూర్చున్న గంటె. కుక్కో నక్కో దొరకుంటా ఇంటికి తలుపులేసి తాళం పెట్టినావు కదా, మళ్ళా కట్టబట్టుకొని కావలుండాల్సిన అవసరం ఏమున్నది అది చెప్పు ముందుగల. నేను ఏమన్నా చేసుకుంటే నీకు అవసరమా అనే? ఏవో ఈడికచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని అడుగుతా అంటావు. నా ఇంటికి నీకు కావాలన్నా నీ వార్తలు నువ్వు చదువుకో. లేదు నాకేదో అనుమానం కొడుతున్నది. నువ్వు ఇంటి కావాలే ఉన్నావా లేకుంటే నువ్వేమన్నా లంగ పని చేస్తే ముసలి తాళమేసి పొలం పనులకు పోయిందా? మంచిగా చెప్పు. నీకు ముచ్చటేందో చెప్పకపోతే లోకం అంతటా తిరుక్కుంటా నా ఇజ్జత్ అంతా తీస్తా అంటావా అనే లేకిని మొక్కం దానా? నా ఇంత గ్యాస్ బుజ్జి ఉన్నది, దాన్ని ఎవడన్నా దొంగలు పడి తాళం బలం కొట్టి పట్టుకొని పోతారేమోనన్న భయానికి నేను ఇలా కచ్చ పట్టుకొని కావాలి కూర్చున్నా. చాలా ఇక చెప్పుకోవు లోకం అంతా. ఓసిని అన్నాలం పాడుగాను, నిండు గ్యాస్ బుడ్డి కోసం అంతగానం కావాలండాల్సిన అవసరం ఏమున్నదే? ఏమున్నదా? నీకు ఒక 5,000 రూపాయలు పంపిస్తా, నాకు ఒక గాసు నింపిన బుజ్జిని పంపియే సూత్త నీ పవర్ ఏందో. బంగారం పోయినా సంపాదించుకోవచ్చట, కానీ ఇప్పుడు గాసు నింపిన బుజ్జి దొరుకుతనే లేదట. ఎరికేనా? మస్తు డిమాండ్ ఉన్నదట అంచనా. అందుకే నా దగ్గర నిండుకున్న గాసు బుజ్జిని ఎవడన్నా దంచకపోతే ఎట్లా? దొంగలు బయటవాజిగాలు ఎవరిని నమ్మేటట్లు లేదు. అందుకే ఎడుకోకుండా ఇంటికైనా కావాలన్నా. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. ఇప్పుడు ఏది కొనాలన్నా కొనొచ్చు గాని కొందామన్నా గ్యాస్ దొరుకుతలేదు.
ఈ తిప్పలు ఉండబట్టే పట్టణాలల్లో చాలా హోటల్ మూసేస్తున్నారు. అవతల దేశ వాళ్ళు బాంబులు వేసుకొని యుద్ధాలు చేసుకున్నాడేమో కానీ ఈ అడమైన గాసు దొరకక మన దేశ వాళ్ళకు తిప్పలు అవుతుంది కదా, ఈ తిప్పల పాడైపోను. వాడిని కూలోని పిలిచినా కావాలుండేది అందుకు వాడు ఇంకా అత్తలేడు కదా, పత్తకత్తలేడు వాడుకోగాడు. ఏంది కూలని పిలిచినవా? దేనికే? ఇంకా దేనికోసానికి గాజు బుజ్జి కావాలి కోసానికి. గంట సేపు నిద్రపోదాం అనుకొని వాడిని పిలితే వాడు ఇంతవరకు పత్తకలే. అరే నా దగ్గర నింపిన గాజు బుజ్జి ఉన్నదని వాడు గలీజ్ గాడు చూసిపోయాట, వాడి లవర్కు చెప్పుకున్నాడట. ఆ పోరి ఊజ 10 మందికి చెప్పేటాలకు ఒకటి కాకపోతే ఒకడు నా ఇంటికి లైన్ లెక్కడతాను ఇచ్చాను. ఒకడేమో తాత నీకు 3000 రూపాయలు ఇస్తా, నీ దగ్గర గాజు బుజ్జి ఇయ్యరాదని అంటాడు. ఇంకోడేమో తాత నీకు 5000 రూపాయలు ఇస్తా, దండం పెడతా గాజు బుజ్జి ఇయ్యాలని అంటాడు. నీ అక్క ఈ గాజు బుడ్లకి ఇంత డిమాండ్ వస్తుందని తెలిసిందే ఉంటే ఉద్దానికి ముందుగానే 10 గాజు బుడ్లను నింపుకొని నేను ఇంట్లో లోడ్ చేసుకుందును, తెలిసి పాడైపోయా. అయినా మన దేశంలో కమర్షియల్ గ్యాస్ కు తప్ప ఇండ్లలో వాడుకునేటందుకు అంతగానం తిప్పలేం లేదటనే. తిప్పలేం లేదా అట్లే కదనే అని చెప్పి మైక్ల ముంగడికి వచ్చి మస్తు మాటలు మాట్లాడుతూ అంటారు లీడర్లు. కానీ ఆ గాసు డీలర్ల కాడికి పోయి చూస్తే ఎరకైతుంది గాసు తిప్పలేంది అనేది. అరే పగడి బువ్వ కాడికి పోయి పొంచే జాము నడితేనే మలుచుకొని పంట అవరా గీయాల దాకా అలా ఇంటికి పోయి వస్తే నీ గ్యాస్ బుట్టి కోసం కావాలి ఉండాలని బోధ ఎనకుండా ఉండాలా నేను? ఏంది మరి కూలి తీసుకునే దేనికి? కింద కూసా వాళ్ళకి తక్కువని పోసిన చిత్రం పాడుగాను ఆ బుడ్డి కోసానికి రోజుకు 300 కూలిచ్చి మనిషిని కావలి కూర్చునబెడుతున్నావానే. 200 ఎక్కడ దాకా 500 కూలి. అవ్వా ఇంకా ముంగట ఇటువంటి చిత్రాలు ఇంకెన్ని నాల్సి వస్తుందోనే తాత. మరి ఏం చేయాలి? వత్వ డిమాండ్ బట్టి దొంగలు కూడా తెగబడతాడు. అదేదో రాజ్యంలో ఇంట్లో దొంగలు పడి ఏమి ఎత్తుకపోలేదట కానీ గాజు బుజ్జి ఒక్కటే ఎత్తుకొని పోయిరాట. డిమాండ్ మరి గట్లే మరి నా ఇంట్లో గాజు బుజ్జిన వాడన్నా దంచకపోతే ఎట్లా? అందుకే 500 పోయినా మంచి అని రోజుకు 500 ఇచ్చి ఒక కూలి పెట్టుకున్నవి. ఆ టెంక వాటిని డబుల్ రేట్లకు అమ్ముకుంటాం అన్నట్టు. అప్పుడు గిట్లనే నీయాసంటి దళారుగాలు చేయబట్టి వచ్చి రాని వస్తువులను కూడా 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందట? ఇతనే ఇంకో ఏడాది పొడుగుతా జరిగేది ఉంటే ఏమేమి వస్తువులకు డిమాండ్ ఉంటుందో చెప్పరాదు ముందుగానే. మనం వాటిని కొనుక్కొచ్చుకొని ఇంత పెట్టుకున్నట్లే అయితే ఇంకా ఏలం వేసి కూడా అమ్ముకోవచ్చు మనం. నేను చెప్పుడు ఆ టెంక గాని గటు నీ కూలి మనిషి నిద్రపోతున్నాడు లేపక పారి వచ్చినాయి అన్నాడు. బతుకుల బయట కొట్టుగా అన్నాడు బండి గుర్రు కొడతాను ఏమరా? అరే నువ్వు నా ఇంటికి కావాలి కాసులేమో కానీ నువ్వు నిద్రపోకుండా ఉండాలని నీ కావాలి నేను కాసేటట్టున్నానేవరా? నేను వచ్చా మనుకోట ముందుగా నాకు కూలి పైసలు నాకే ఇవ్వకపోతే ఏం చేస్తావు? నీ గ్యాస్ బుట్టి నేనే తీసుకోపోతాయి గ్యాస్ అప్పగా. ఓ నేను వచ్చా మనుకోటు. ఇగో నువ్వు నా ఇంటికి కావాలద్దు నీకేమదు, నీ కూలి పైసలు నేను ఇంటికి తీసుకెళ్తా. ఏంది దుకాణం కావాలా? వద్దు పోరా నువ్వు నా గ్యాస్ బుజ్జి నువ్వే దంచకపోయేటట్టు లే. చూసిండ్లు కదా పబ్లిక్, ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు అట్లనే జరిగేదుంటే రానున్న రోజులల్లా మా తాత కదా గ్యాస్ బుడ్డి కావాలన్నట్టే మనుషులను పెట్టుకొని కావలి కూర్చునే పరిస్థితి వస్తుంది కావచ్చు. ఈ సొంటి చిత్రాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఏం కథనో పోండ్రి. పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అది కూడా అరుచుకుందాం పాండ్రోల్లా. ఓ అమ్మ శకుంతల ఏం చేస్తున్నావే? పొట్టగొత్తే అక్షరం ముక్క రాదు, పుస్తకాలు పట్టుకొని ఇది ఎటు పోతున్నదబ్బా? వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తాడు? సరే ఏదో ఒకటి మాట్లాడదాం. హలో చెప్పురా ఇంకటి. నేనారా కాలేజీ పోతున్నారా? ఇవ్వాల గెప్పకు ఓపెన్ ఇంటర్ కట్టినా. ముఖ్యంగా అక్కకైతే అస్సలు తెలియనియకరా ఈ ముచ్చట. 10వ తరగతి పరీక్షలు 10 సార్లు రాసింది. కాలేజీ పోతున్నావా? కాలేజీ ఆయన నాకు తెలియకుండా అంత సీక్రెట్గా కాలేజీ పోయే అవసరం ఏమున్నది? దీనికి ఏం జరుగుతుంది అసలు? సర్కారు పెట్టబోయే పథకాన్ని తలుచుకుంటే మొత్తం సంబరం అవుతుంది. కానీ పుస్తకాలు చూస్తేనే గుండెలు గుబేలు అంటాను. ఇది మా అక్క గొంతు లెక్కనే ఉన్నది కదా, నేను ప్రశాంతంగా ఉండనియ్యదు కదా. ఏడున్నది ఇది? ఇద్దరు దేకో ఇద్దరు అక్క. దయ్యం లెక్కనే దాపరించింది నా గండాన. ఇప్పుడు ఈ పుస్తకాలు అన్ని చూసి అడ్డమైన క్వశ్చన్లన్నీ ఎత్తేది. ఎట్లా కవర్ చేయాలనో ఏమో. పుస్తకాలు చేతిలో పట్టుకొని ఏటో పోతున్నావు ఏడికే? ఓ ఇవ్యా నాయే 10వ తరగతి పుస్తకాలు. పాత పేపర్లు కొనుక్కునే దుకాణాలకి అమ్మనికే పోతాను అక్క. ఆహా అవునా? నిజమా? తమరు ఆ ఎక్కడికాంతోటి సెల్ ఫోన్ లో మాట్లాడిన ముచ్చట మొత్తం నేను విన్నా. చక్కగా చెప్తావా లేదా? తమరు ఏ మెలుగ పెడుతున్నారో చెప్పు తొందరగా.
అదేం లేదక్క, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగంటారు కదా, అందుకే కాలేజీలో చేరికై పెద్ద చదువులు చదువుదాం అనుకుంటాన్నా. 10వ తరగతి చదవంగా పాములు తేళ్లు ఇడిపించినావు కాదే, నిజం చెప్పు. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా, లేకుంటే నేనేమన్నా కలగిట్లా అంటున్నానా? చెప్పేదానికి ఇది నన్ను ఇడిచిపెట్టేటట్లేదు కదా. ఏమే ఏమో నీకు నువ్వే గుల్లుకుంటున్నావు. సరే ఆ చెవిటి పెట్టి నీకో ముచ్చట చెప్తా. మళ్ళేం తలకు మార్చిన ఎగ్రం ముంగటేసుకున్నావే, సరే చెప్పు. వద్దని తింటావా? మన రేవంతాల్ సర్కారు కాలేజీలో ఆడపిల్లలకు కరెంటు స్కూటీలు ఇచ్చేటందుకు ఆలోచన చేస్తున్నది కదా. ఆ చేస్తున్నది. అయితే స్కూటీ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నీకు తెలుసు కదా. అందుకే ఓపెన్ ఇంటర్ కట్టిన సీఎం రేవంతాల్ సార్ చేతుల మీదకి వెళ్ళి స్కూటీ తీసుకుంటే ఇక మంచిగా. హవ్వా, స్కూటీ కోసమానే ఏడ్చినట్టే ఉన్నది నీ తెలివి. ఆయన ఏదో కాలేజీ ఆడపిల్లల కోసం స్కూటీ పథకం పెడితే గద్దెలెక్కొచ్చి తడుకుపోదాం అనుకుంటున్నావా? కొంచెమన్నా సిగ్గున్నదానే నీకు? రేషన్ బియ్యం తీసుకునేటోళ్ళంతా పేదలైనట్టు డైలాగులు ఒట్టకే. రేషన్ బియ్యం కోసం తక్కువ అందాన్ని చూపెట్టే ఉత్తుత్త పేదల కంటే నేనే శానా నయ్యం. స్కూటీ పథకానికి అర్హత ఉండే ప్రయత్నం చేస్తాన్నా, తప్పే ఉన్నది. ఇంట్లో చదువుకుంటానని చెప్తానే కదా. అయినా సర్కారు స్కూటీలు ఇస్తానంటుంది డిగ్రీ బీటెక్ చదివేటి ఆడపిల్లలకు, ఇంటర్ చదివేటోళ్ళకు కాదే తల్లి. అంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? మళ్ళీ చేయడానికి కల్లా ఇంటర్ పూర్తి అవుతుంది, అటెంకెంబటే డిగ్రీల చేరిక అవుతా, అటెంక స్కూటీ కోనర్ అవుతా. స్కూటీని చేతికి వచ్చేదాకా ఈ సర్కారు ఉండాలి కదా. ఆయన వాళ్ళు ఇచ్చినట్టే నువ్వు చూసినట్టే పో. నడుస్తున్న పథకాలకే దిక్కులేదు ఇక్కడ, చూస్తున్నావు కదా. ఇప్పటిదాకా రైతు బంధు పైసలు సుతం వెయ్యలేదు, రేపు మాప అంటాండ్రు. ఇదంతా అయ్యే పని కాదు తీయే. స్కూటీలు ఇచ్చే కార్యం ఓట్ల దాకా జరుపుతారు చూడు. అంటే నా ప్రయత్నం అంతా బూడిదలో వచ్చిన పన్నీరే అంటావా? ఇగో చూడు, ఇదివరకు ఓపెన్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ పుస్తకాలన్నీ జమ చేసి తెచ్చుకున్నా. 80,000 పెడతగాని దొరకని బ్రాండెడ్ స్కూటీలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారే? చైనా దేశంలో తయారు చేసే అగ్వసగ్వ మాలు అంటగడతారు కావచ్చు, నాకైతే అట్లానే అనిపిస్తుంది. చైనాలో తయారయ్యేటి అగ్వ తుపేలు బండ్లు ఇస్తే ఎవరు ఒప్పుకుంటారే? పేరు పోయిన కంపెనీ బండ్లే కావాలి. ఇత్తారు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇచ్చిండ్రు, పింఛన్లు పెంచిండ్రు, రైతు భరోసా జప్పున ఎత్తాండ్రు, వడ్లకు బోనస్ అయితే 2 వంకలు ఎత్తాండ్రు. కొద్ది చేస్తలేరు పో. అదంతా ఎగస్పాటోళ్ళు చూసుకుంటారు తీయు. మొన్నట్లో చెప్పింది కదా కేటీఆర్ సారు, అసెంబ్లీలో 6 గ్యారంటీల మీద ప్రైవేట్ బిల్లు పెట్టి సర్కారు నడుచుకుంటామని. అవును అరుచుకుంటారట, కానీ ఎవరు అరుచుకున్నా 6 100 100 101 సర్కారు వాళ్ళు ఇద్దామనుకుంటేనే ఇస్తారు. చూద్దామంటే చూసుకుంటేనే పోతారు, కానీ చెప్పింది ఎన్నటికీ చెయ్యరు. పాత సర్కారు వాళ్ళు అయితే శతమన్యాన్ని చేసిండ్రా, వీళ్ళంతే వాళ్ళంతే. చెయ్యి సర్కారు వాళ్ళు స్కూటీలు ఇస్తామన్నది 2 ఏళ్ల కిందట ముచ్చట. అప్పుడు ఆశలు రేపిండ్రు, చల్లబడ్డారు. మళ్ళీ ఇప్పుడు పాత రాగం ఎత్తుకున్నారు. మరి ఈసారైనా పథకం అమలు చేస్తారో, ఓట్ల కోసం ఓట్ల ముంగటి దాకా జరుపుకుంటూ పోతారో చూడాలి. కానీ ఇక నువ్వుండు, నేను పోతా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవులా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.